ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి బాటలో దూసుకువెళ్తుంది. ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంఓఏలు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు విశాఖ కేంద్రంగా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయినటువంటి గూగుల్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది. దానికోసం అక్షరాల 1,38,000 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టబోతోంది. ఈ నేపథ్యంలో ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి, అక్కడ గూగుల్ డేటా సెంటర్ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, విశాఖ వేదికగా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. ఈ గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి అంటే ఏం చెప్తారు? వైకాపా ఆరోపణల గురించి మనం మాట్లాడుకునే దానికన్నా అవి గాలికి దూలికి పోయే విమర్శలే. అవి నిలబడేవి కాదు. ఎందుకు నిలబడేవి కావు అంటే, నీ విమర్శ ఒక నలుగురికి అన్నం పెట్టిందా, ఒక నలుగురికి ఉపాధినిచ్చిందా, ఒక నలుగురికి భవిష్యత్తునిచ్చిందా అనేది చూసుకుంటే గనక గుండు సున్నా, మొత్తం సున్నా. కానీ మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా? ఇది ఒక రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు నువ్వు తాడి చెట్టు ఎందుకు ఎక్కావరా అంటే దూడమేత కోసం ఎక్కాను అన్నట్లుగా, నువ్వు ఆ రోజు రిషికొండ మీద అంత పెద్ద ప్యాలెస్ ఎందుకు కట్టావురా అంటే వాళ్ళు ఎన్ని సమాధానాలు చెప్పారు. ఇవి వాళ్ళు మాట్లాడేవన్నీ అట్లాగే ఉంటాయి. అందుకని ఆ మాటలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, ఈరోజు గూగుల్ కంపెనీ వచ్చిన దానివల్ల ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం జరగబోతుంది, మరీ ముఖ్యంగా వైజాగ్కి ఏం జరగబోతుంది, వైజాగ్ మీద అది ఏ ప్రభావం చూపించబోతుంది, దీనివల్ల వచ్చే ఆర్థిక లబ్ధి ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ఉపయోగపడబోతుంది అనేది మనం ఇవాళ మాట్లాడుకొని తీరాలి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఉపాధి ఉంది అంటే రకరకాల ప్రాంతాల ప్రజలు ఉపాధి కోసం వస్తారు. వాళ్ళు వచ్చారు అంటే అక్కడ ఒక వాళ్ళ శ్రమని ఆధారంగా చేసుకొని వాళ్ళు చేసే ఒక ఉత్పత్తి వల్ల, ఉత్పాదకత రావటం వల్ల మనకి ఆదాయం సమకూరుతుంది. ఈ ఆదాయం సమకూరినప్పుడు వాళ్ళకి ఉపాధికి వాళ్ళకి జీతాలు ఇస్తాం. ఆ జీతాలని వాళ్ళు ఖర్చు పెడతారు. అంటే అక్కడ ఒక వ్యక్తి ఆదాయం పెరుగుతుంది, అలాగే వినియోగం కూడా పెరుగుతుంది. ఇప్పుడు నెల జీతం ఒక 50,000 వచ్చిందనుకోండి, 20,000 దాచిపెట్టుకుని 30,000 ఖర్చు చేస్తాడుగా ఆ వ్యక్తి. అక్కడ ఉండి అక్కడ సరుకులు కొంటాడు, అక్కడ ఇల్లు అద్దెకి తీసుకుంటాడు, అక్కడ కరెంటు కాలుస్తాడు, అక్కడ నీళ్లు వాడతాడు. ఇవన్నీ చేస్తే వీటన్నిటికీ ఛార్జీలు కడతాడు కదా. మరి కట్టినప్పుడు ఈ ఛార్జీలన్నీ ఎవరికి వెళ్తాయి? ట్యాక్స్లు ఎవరికి వెళ్తాయి? ప్రభుత్వానికి వెళ్తాయి కదా. ఇప్పుడు అసలు వ్యాపారం గూగుల్ చేసే వ్యాపారం ఒకటైతే, ఈ గూగుల్ ఇచ్చే ఉద్యోగాల మీద ఆధారపడి ఇంకొంతమందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి వచ్చే జీతాలు వాళ్ళు ఖర్చు చేయటం వల్ల, వాళ్ళు గూడ్స్ కొనటం వల్ల వీటిని తయారు చేసే వాళ్ళకి ఆదాయాలు వస్తాయి. అంటే ఎవ్వరు కూడా, ప్రతి మనిషి అక్కడ కూర్చొని డబ్బులు ప్రింట్ అయ్యరు. మనకు వచ్చిన జీతమే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సర్క్యులేట్ అయ్యి ఎవరి దగ్గరికి వెళ్తుంది డబ్బు అనేది కూడా మనకు అర్థం కాకుండా వెళ్ళిపోతూ ఉంటుంది, సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఈ డబ్బుని తీసుకెళ్ళి ఎవరికైతే ఈ డబ్బు చేరుతుందో వాళ్ళు దాన్ని మళ్ళీ ఉత్పాదక రంగంలో పెట్టి వాళ్ళు మళ్ళీ ఉత్పాదకత సాధించడం వల్ల మళ్ళీ డబ్బు సంపాదించే ఒక చైన్ సిస్టమ్ అక్కడ నడుస్తుంది. దీనివల్ల ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అలాగే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు అంటే అతనితో పాటు అతని భార్య వస్తుంది, అతని పిల్లలు వస్తారు. ఆ పిల్లలు స్కూల్కి వెళ్తారు. మళ్ళీ వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. వాళ్ళు తిండికి సంబంధించినవి కొనుక్కోవాలంటే సూపర్ మార్కెట్కి వెళ్తారు. వాళ్ళకి వినోదం కావాలి అంటే సినిమా హాల్కి వెళ్తారు. బట్టలు కొనుక్కోవాలి అంటే బట్టల షాప్కి వెళ్తారు. అంటే ఎన్ని వ్యాపారాలు వస్తాయి చూడండి.
మరి ఇదంతా అంత జరిగినప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సొసైటీ మీద, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం ముందుగా మాట్లాడుకుంటే ఇది ఒక అవసరమైన ఒక చక్రం. ఇంక దీని గురించి ఎవరు ఏమి మాట్లాడినా ఆ మాటలకు విలువ లేదు, సులువ లేదు. ఒకటి. ఇంకా రెండోది, నీళ్లు వాడతారు, విద్యుత్ వాడతారు, సహజ వనరులను వాడతారు, విధ్వంసం జరుగుతుంది అని మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు మాట్లాడే మాటల వెనకమాల అదే అర్థం. అయితే వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి అసలు బుర్రలే లేవు, ఉన్న ఆ బుర్రలు అరికాల్లో ఉన్నాయి అనేది మనకి క్లియర్. ఈరోజు పేపర్ చదివితే కనుక మనకి నోబెల్ ప్రైజు ఒక ముగ్గురికి, ఆర్థిక రంగంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటి అంటే సృజనాత్మక విధ్వంసం అని. ఇప్పుడు మనం విధ్వంసం అనగానే బెంబేలు పడిపోతాం, అవునా? ఇప్పుడు మీరు కూడా ఒక క్షణం షాక్ అయ్యారు. ఏంటి సృజనాత్మకత విధ్వంసం కాబడుతుంటే అదేదో వాళ్ళకి అవార్డు ఇచ్చారని మేడం చెప్తుంది ఏంటని మీరు అనుకోవచ్చు. కానీ సృజనాత్మక విధ్వంసం అంటే దాన్ని మనం ఒక పాజిటివ్ వేలో తీసుకుంటే ఏంటి అంటే మనం ఒక నమూనాని, ఒక సృజనాత్మక నమూనాని ఈరోజు తయారు చేసాం. దీని ద్వారా మనం కొన్ని ఫలితాలని పొందాం, కొంత అభివృద్ధిని సాధించాం. దాని పని అయిపోయింది అంటే ఇంకా అప్డేట్ కావాలి. అప్డేట్ కావాలంటే ఏం చేయాలి? పాతదాన్ని పక్కన పెట్టేసేయాలి. ఈ పాత దానిలో నుంచి ఇంకొక కొత్త దాన్ని సృష్టించగలగాలి. అంటే ఇంకొక సృజనాత్మకతకి మనం తెరదీయాలి. మళ్ళీ ఆ సృజనాత్మకతను వాడుకుని మళ్ళీ ఇంకొక సృజనాత్మక, అంటే ఏదైతే ఒక డెవలప్మెంట్ ఎండ్ పాయింట్ ఉందో ఆ ఎండ్ పాయింట్ దగ్గర స్టార్టింగ్ పాయింట్ కావాలి. ఇది వాళ్ళు చెప్పారు, ముగ్గురికి వచ్చింది. మొదట ఆయనేమో ఈ సృజనాత్మక విధ్వంసం గురించి చెప్తే మిగతా ఇద్దరు ఏం చెప్పారు అంటే వాళ్ళు మ్యాథమెటికల్గా ఈ సృజనాత్మక విధ్వంసం ద్వారా వచ్చే అభివృద్ధికి లెక్కలు కట్టి వాళ్ళు దాన్ని మ్యాథమెటిక్స్లోకి మార్చి ఆ అభివృద్ధిని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకని ఈ ముగ్గురికి కలిపి ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్పినట్లు కరెంట్ అయిపోద్దనో, నీళ్ళు అయిపోతాయనో, వనరులు ఎక్కువ వాడేస్తారనో, మనం ఒక అభివృద్ధి నమూనాని మనం తీసుకోకపోతే కనుక ఇక్కడే ఆగిపోవాలా? మనిషి ఇక్కడే ఆగిపోవాలా? అభివృద్ధి ఇక్కడే ఆగిపోవాలా? కాదు కదా. ఇప్పుడు ఒకప్పుడు అండి హైదరాబాద్ని మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉన్న దగ్గర విప్రో, ఇన్ఫోసిస్ ఈ కంపెనీలు ఇవన్నీ ఉన్న దగ్గర ఒక పెద్ద కొండ ఉండేది. ఈ కొండ అటు IIIT మెయిన్ రోడ్డు ఉంది కదా, సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళే రోడ్డు, ఇటు గౌల్దొడ్డి రోడ్డుకి కనెక్షన్ ఉండేది కాదు. ఎవరైనా ఒక వ్యక్తి ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో ఆ విప్రో కంపెనీ ఆ చౌరస్తా ఉంది కదా, విప్రో చౌరస్తా దగ్గరికి రావాలి అంటే ఇటు షేక్పేట్ నుంచి కాజాగూడ మీదకైనా అక్కడికి వెళ్ళాలి, లేదు అనుకుంటే అటు గౌల్దొడ్డి మీదకైనా ఆ ప్లేస్కి రావాలి. ఎందుకంటే ఈ మధ్యలో కొండ ఉంది, ఈ కొండ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. అయితే అప్పుడు ఏం చేశారు అంటే ఆ కొండని మధ్యలోకి కట్ చేశారు. కొండని ఇటు కొండ ఇటే, ఇటు కొండ ఇటే చేసేసి ఆ మధ్యలో 200 ఫీట్ రోడ్డు వేశారు. IIIT దగ్గర నుంచి వాళ్ళ ఔటర్ రింగ్ రోడ్డు వరకు మీకు ఒకటే రోడ్డు ఉంటుంది. మీరు గమనిస్తే ఆ రోడ్డు వేసింది ఒక కొండను కొట్టేసి. ఆ కొండను కొట్టేటప్పుడు కొంతమంది అభ్యంతరం చెప్పారు, కోర్టులో కేసేశారు. కేసేస్తే అప్పుడు చెప్పింది ఏంటి అంటే ఈ కొండను ఎందుకు కొట్టేస్తున్నారు, అలా అని కొండలన్నిటిని కొట్టేయమని నా ఉద్దేశం కాదు. అవసరమైనప్పుడు ప్రకృతిని అది విధ్వంసంగా చూడకుండా అభివృద్ధికర చర్యగా మనము ప్రకృతి సంపదను మార్చుకోవాలి. అయితే ఆ రోజు చెప్పింది ఏంటి అంటే ఈ రోడ్డు వేయటం వల్ల ఇక్కడ ఒక రహదారి ఏర్పడుతుంది. ఈ రహదారి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇక్కడ వచ్చే డెవలప్మెంట్కి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరే ప్రధానంగా మొదటి అడుగు అని చెప్పి, అంటే రాబోయే అభివృద్ధికి ఇది సూచిక కాబట్టి అది నష్టమా లాభమా అని చూడకూడదు అని చెప్పి కోర్టు చెప్పిందనమాట. అలాగే ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎవరైనా సరే ఇవాళ ఈ రెండు రాష్ట్రాల్లో కాస్తో కూస్తో చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే
ఈ ట్రిపుల్ ఐటీ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మధ్యలో ప్రదేశాన్ని చూడని వాళ్ళు ఉన్నారు అంటే నేను నమ్మను. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ఏరియా. ఓకే. ఆ ఏరియాలో ఉన్న అభివృద్ధి అది 24 గంటలు నిద్రపోదు ఆ ఏరియా. 24 అవర్స్. ఇప్పుడు నైట్ షిఫ్ట్లు పనిచేస్తుంటే డే షిఫ్ట్లు పనిచేస్తూ ఉంటాయి. అయితే నైట్ కాస్త జనసమ్మర్దం తక్కువ ఉండొచ్చు, కానీ అర్ధరాత్రి కూడా ఆ ఏరియా నిద్రపోదు. అయితే మరి అలాంటి ఏరియా 24 గంటలు ఒక అభివృద్ధిలోకి అక్కడ ప్రతి క్షణం పని జరుగుతుంది, ఈ పని నుంచి ఉత్పాదకత వస్తుంది అంటే మరి ఆ రోజున ఆ కొండ ఒక్కటే ఉంటే ఈ రోజుకి ఆ కొండే మిగిలేదు, మనకి మిగతాది మిగిలేదు కాదు కదా. అందుకని ఇదే ప్రకారంగా మనం వైజాగ్ని కనుక ఆలోచించుకుంటే, ఇప్పుడు గూగుల్ ఆఫీస్ వస్తే మీరు చెప్పారు ఎంత డబ్బు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారని. నేను ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే అనేదానికంటే కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 1,00,000 మంది అక్కడ అందులో ఉపాధి పొందుతున్నారు. అలా కాకుండా ఇక్కడ ఉపాధి పొందే వాళ్ళ మీద వాళ్ళకి వస్తు సేవలు అందించడానికి ఇంకొక 1,00,000 మందికైనా ఉపాధి దొరుకుతుంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ పనిచేసేవాళ్ళు పనిచేసి అక్కడ ఉండిపోరు కదండి. వాళ్ళ పిల్లలు హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్స్ వస్తాయి. వాళ్ళ పిల్లలు స్కూళ్ళకి వెళ్తారు, స్కూళ్ళు వస్తాయి. వాళ్ళ పిల్లలు ఇందాక నేను చెప్పాను చూడండి, సినిమాలు, షికార్లు, బట్టలు కొనుక్కోవడం, ఇదంతా ఒక సైకిల్ కదా. మరి మీరు ఆ దృష్టితో చూడండి. ఎవరైనా వైసీపీ వాళ్ళు ఇలా చెప్పారు కాబట్టి మనం దాని గురించి వాళ్ళ మాటలకు అసలు విలువ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైనా సరే ఒక అభివృద్ధి జరుగుతుంది అంటే ప్రకృతి వనరులు ఎంతో కొంత విధ్వంసం జరుగుతాయి, కానీ ఇది ఎవరి కోసం అనేది పాయింట్. ఒక వ్యక్తులకి ఏమైనా డబ్బులు సంపాదించడం కోసమేనా, లేకపోతే చాలామంది వ్యక్తులకి సమాజానికి ఉపాధి కోసం అనేది చూసుకోవాలి మనం. ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయల ఉత్పాదన అయితే తీసుకోలేం కదా. అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్. అదే 100 రూపాయలు పెట్టి కనీసం 120 రూపాయలు సంపాదించినా అది బెటర్ ఇన్వెస్ట్మెంటే. ఇలా చూస్తే గనక వైజాగ్కి ఈరోజు వచ్చింది. మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత గనక వైజాగ్ గురించి చూస్తే, అంటే అక్కడ వచ్చిన మార్పులను గనక మనం గమనిస్తే గనక మనం ఆశ్చర్యపోతాం. ఇవాళ విజన్ 2020 ఫలితాలు ఈరోజు హైదరాబాద్ ఎలా అనుభవిస్తుందో, అభివృద్ధిని ఎట్లా చూసిందో వెస్ట్ హైదరాబాదు, అలాగే వైజాగ్ కూడా అలాగే చూడాలి, అమరావతి కూడా అలా చూడాలని కోరుకుందాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.